వెల్కమ్ టు ఏఆర్ లాజిక్స్. నేను మీ అశోక్. ఈరోజు మనం లాగరిథం సంబంధించిన కొన్ని షార్ట్ కట్స్, వాటిని ఏ విధంగా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సాల్వ్ చేయాలి, షార్ట్ అండ్ సింపుల్గా ఏ విధంగా సింప్లిఫై చేయాలి, మనం వేటిని గుర్తించుకోవాలి. ఎవరైతే ఎస్ఏ టెట్ పేపర్ 2కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దాంతోపాటు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన కొన్ని ప్రాబ్లమ్ను కూడా మనం చేసే ప్రయత్నం చేద్దాం. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చేయడానికి ఏ ఏ విధంగా మనం గుర్తించుకోవాలనే విషయాలను మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా లాగరిథమ్స్ అంటే తెలుగులో దీన్ని మనం ఏమంటాము అంటే సంవర్గమానాలు అని అంటారు. తెలుగులో దీన్ని సంవర్గమానాలు అంటారు. సంవర్గమానాలు తెలుగులో సంవర్గమానాలు అని అంటారు. ఇక్కడ లాగరిథంలో ఫస్ట్ మనము ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వన్ ఏంటి? ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటే ఏంటి అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఫస్ట్ టేక్ ద వన్ ఎగ్జాంపుల్. 2 power 3 ఉంది అనుకోండి. ఎంత అవుతుంది 2 power 3 అంటే 2 into 2 into 2 అంటే 3 times రాయాలి. ఈ బేస్ను 3 times రాయాలి అంటే ఏమవుతుంది? 8 అవుతుంది. ఈ విధంగా రాస్తే దాన్ని మనం ఏమంటాము అంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అని చెప్తాం. ఓకేనా? ఘాతాంక రూపం అని అంటాం. తెలుగులో అయితే ఘాతాంక రూపం అని అంటాం. అలాగే దీన్ని సంవర్గమాన రూపంలోకి కన్వర్ట్ చేయాలి అంటే లాగరిథం ఫామ్లోకి చేంజ్ చేయాలి. అంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్ టు లాగరిథం ఫామ్, లాగరిథం ఫామ్ టు ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఇది ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు మనం చేంజ్ చేయడం అనేది నేర్చుకోవాలి. ఫస్ట్ చూడండి, ఎప్పుడైనా ఇట్లా ఇస్తే దీన్ని సంవర్గమానంలోకి చేంజ్ చేయాలి అంటే ఏ విధంగా రాయాలి అంటే లాగ్ ఈ 8 అనేది ఇక్కడ రాయాలి, దీన్ని బేస్ అనేది ఇక్కడ రాయాలి, ఈ పవర్ అనేది ఇక్కడ రాయాలి. ఈ విధంగా చూడండి. ఫస్ట్ చూడండి, మనం ఇక్కడ ఏవైతే రాసినామో ఆ రాసిన వాటిలో మనం గిదాన్ని బేస్ అంటాం, దీన్ని బేస్ అంటాం, గిదాన్ని వాల్యూ అంటాం, దీన్ని పవర్గా తీసుకుంటాం, పవర్ ఆర్ ఎక్స్పోనెంట్స్గా తీసుకుంటాం. ఓకేనా? ఈ 2 అనేది బేస్, 3 అనేది పవర్ ఆర్ ఎక్స్పోనెంట్, 8 అనేది ఏమో వాల్యూగా తీసుకుంటాం. చూడండి, బేస్ పవర్ 3 ఈక్వల్ టు 8 అని చెప్తాం. బేస్ పవర్ 3 ఈక్వల్ టు 8. దీన్ని లాగరిథంలోకి ఫామ్లో కన్వర్ట్ చేస్తే లాగ్ 8 అనేది ఇక్కడ రాసిన, బేస్ సేమ్ బేస్గానే పెట్టిన 3. ఇక్కడ చూడండి, ఇట్లా రివర్స్లో ఇట్లా చెక్ చేసుకోండి. రివర్స్లో ఈ డైరెక్షన్లో ఒకసారి చెక్ చేసుకోండి. ఇట్లా ఏమొస్తుంది? 2 power 3 ఈక్వల్ టు 8. 2 power 3 ఈక్వల్ టు 8. ఆ విధంగా చెక్ చేసుకోండి. 2 power 3 ఈక్వల్ టు 8. ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 3 power 3 ఎంత చెప్పండి? 3 power 3 అంటే 3 అనేది 3 times రాసుకోవాలి. 3 into 3 into 3 అని 3 times. 3 3s are 9, 9 3s are 27. సో దిస్ ఈజ్ 27 అని రాసినాం. నౌ దీన్ని ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్, లాగరిథం ఫామ్లోకి కన్వర్ట్ చేద్దాం. ఏమని రాయొచ్చు? దీన్ని ఏమని రాయొచ్చు? లాగ్ ఈ 27 అనేది ఇక్కడ రాయాలి, ఈ 3 బేస్గా పెట్టాలి, ఈ 3 ఇక్కడ రాస్తాం. ఇట్లా చెక్ చేసుకోండి. 3 power 3 ఈక్వల్ టు 27. లాగ్ 27 బేస్ 3 ఈక్వల్ టు 3 అని చదువుతాం దీన్ని. ఓకేనా? ఈ విధంగా ఎక్స్పోనెన్షియల్ ఫామ్ని లాగరిథం ఫామ్లోకి మారుస్తున్నాం. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే ఇప్పుడు లాగరిథం ఫామ్ని తీసుకుందాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ లాగ్ 8 బేస్ 2 ఈక్వల్ టు 3 అని ఉంది. ఓకేనా? ఇది లాగరిథం ఫామ్. ఈ లాగరిథమిక్ ఫామ్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి మారుద్దాం. సంవర్గమాన రూపాన్ని ఘాతాంక రూపంలోకి మారుద్దాం. ఎట్లా మారుస్తాం చూడండి, ఇది గిట్లా రాయండి అంతే. జస్ట్ ఈ డైరెక్షన్లో చెక్ చేసుకోండి. 2 power 3 8. 2 power 3 ఈక్వల్ టు 8 అని రాయాలి. ఈ విధంగా రాస్తాం. ఓకేనా? సంవర్గమాన రూపాన్ని ఘాతాంక రూపంలోకి మారుస్తున్నాం. లాగరిథం ఫామ్ ఈజ్ కన్వర్టెడ్ టు ఎక్స్పోనెన్షియల్ ఫామ్.
ఓకేనా? సో ఈ విధంగా రాయాలి. సో మనం ఈ లాగరిథం అనే చాప్టర్లో మనం కొన్ని గుర్తించుకోవాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ లాగ్ ఏబి అనే ఫార్ములా ఉంటే, లాగ్ ఏబి అంటే ప్రొడక్ట్ ఫామ్, ఇది లాగరిథం ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ లాగరిథం ఫామ్. లాగ్ ఏబి అంటే ఏమని రాయాలి? లాగ్ ఏ ప్లస్ లాగ్ బి అని రాయాలి. అంటే దీనికి ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఒకటి. టేక్ ద వన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి, లాగ్ 25 ఉంది అనుకోండి, ఏమని రాయొచ్చు 25ని? 5 5 ఎంత? 25 అంటే ఈ విధంగా రాయొచ్చు. లాగ్ 5 ప్లస్ లాగ్ 5 అని ఈ విధంగా రాయాలి. ఇది 25 అంటే 2 సపరేట్ 5 సపరేట్ గా రాయొద్దు. సో ఎట్లా రాయాలి? ఈ 25ని 5 5 ప్రొడక్ట్ తోటి ఉన్నట్టు, ఇక్కడ వచ్చేటటువంటి వాల్యూ అనేది ప్రొడక్ట్ తో ఉన్నట్టు. లాగ్ 2 ప్లస్ రాసి మళ్ళా లాగ్ 5ని రాయొద్దు. ఏ విధంగా రాయాలి? ఈ 25ని మనం ప్రొడక్ట్ గా ఏమని రాయొచ్చు, లబ్ధంగా ఏ విధంగా రాయొచ్చు అంటే 5 5 కాబట్టి లాగ్ 5 ప్లస్ లాగ్ 5ని రాస్తాం. ఈ విధంగా ఎగ్జాంపుల్ చూస్తున్నాం. సేమ్ ఇంకా లాగ్ ఏ బై బి ఉంది అనుకోండి. లాగ్ ఏ బై బి ఉంటే ఏమని రాయాలి? లాగ్ క్వోషంట్ ఫామ్, ఇది క్వోషంట్ ఫామ్ అంటే భిన్న రూపంలో రాస్తున్నాం, అంటే ఫ్రాక్షన్ రూపంలో. లాగ్ ఏ మైనస్ లాగ్ బి. ఇక్కడ దీనికి ఏ సంబంధం ఉంది, ఏ రిలేషన్ ఉంది అంటే డివిజన్ రిలేషన్ ఉంది. డివిజన్ వచ్చినప్పుడు ఇక్కడ మైనస్ వస్తుంది. చూడండి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్, టేక్ ద వన్ ఎగ్జాంపుల్. లాగ్ 5/3 అని ఉంది అనుకోండి, ఏమని రాయాలి ఇప్పుడు? లాగ్ 5 మైనస్ లాగ్ 3 అని రాయాలి. ఈ పైదేమో ఫస్ట్ రాసినాం, ఈ కిందిదేమో సెకండ్ రాసినాం. ఈ విధంగా లాగ్ ఏ బై బిని అప్లై చేసినాం. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. లాగ్ ఏ పవర్ ఎం అని ఉంది అనుకోండి, అంటే ఇక్కడ వాల్యూకి పవర్ ఉంది. వాల్యూకి పవర్ ఉన్నప్పుడు ఏమని రాయాలి? ఈ పవర్ ఏదైతే ఉందో అది ఫ్రంట్ లో రాయాలి, లాగ్ ఏనేమో అట్లనే రాయాలి. ఓకేనా? ఏదైతే ఈ పవర్ ఉందో ఈ పవర్ ను ఇట్లా రాసేయాలి ఫ్రంట్ లో. ఓకేనా? ఏమవుతుంది? లాగ్ ఏ అని రాస్తాం. సో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఏమని రాయాలి చెప్పండి? లాగ్ 2/8 అని ఉంది అనుకోండి, సపోజ్ బేస్ 3 ఉంది అనుకోండి, ఏమని రాయాలి ఇప్పుడు? ఈ ఏదైతే పవర్ ఉందో ఆ పవర్ ను ఫ్రంట్ లో రాయాలి. అంటే ఏమని రాయాలి? 8 లాగ్ 2 బేస్ 3 అని రాయాలి. ఇట్లా రాయాలి. ఓకేనా? నౌ ఇంకోటి చూద్దాం. ఇప్పుడు బేస్ కు పవర్ పెడదాం. ఇప్పుడు బేస్ కు పవర్ లాగ్ ఏ అట్లా రాసిన, బి పవర్ ఎం అని రాసిన, బి పవర్ ఎం. ఇట్లా ఉన్నప్పుడు దీన్ని ఇక్కడ రాసేయాలి, అంటే ఫ్రాక్షన్ లో రాయాలి, భిన్న రూపంలో రాయాలి. ఏమని రాయాలి? 1/m లాగ్ ఏ బేస్ బి అని రాయాలి. లాగ్ ఏ బేస్ బి అని రాయాలి. సో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ లాగ్ 8 2/3 అని రాస్తున్నాను అనుకోండి, సపోజ్. ఓకే, ఏమని రాయాలి ఇప్పుడు? ఈ 3ని ఇక్కడ రాయాలి. ఎట్లా రాయాలి? అది 1/, రూపంలో రాయాలి, 1/, ఫామ్ లో రాయాలి. అంటే ఏమని రాయాలి? 1/3. ఈ పవర్ ఏదైతే ఉందో కింద రాసిన, అప్పుడు లాగ్ ఈ 8 అట్లే రాయాలి, ఈ 2ని కూడా అలాగే రాసేయాలి. ఓకేనా? ఇది నౌ ఇప్పుడు ఇంకోటి, ఎప్పుడైనా గుర్తించుకోండి, లాగ్ 1 వాల్యూ ఎంత అంటే 0. లాగ్ 1 వాల్యూ 0. ఎందుకు లాగ్ 1 వాల్యూ 0 అని రాస్తాం అంటే, లాగ్ 1 ఏం లేదంటే బేస్ ఎప్పుడైనా 10 ఉన్నట్టు. అప్పుడు 10 కు ఎంత పవర్ రాస్తే 1 వస్తుంది? 0 రాస్తే 1 వస్తుంది. కాబట్టి బేస్ పవర్ 0 అయితేనే మనకు 1 వస్తుంది. కాబట్టి ఇది ఈ విధంగా ఆల్వేస్ లాగ్ 1 వాల్యూ ఎంత అంటే 0 అని గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకోటి, లాగ్ ఏ బేస్ ఏ, దీని వాల్యూ ఎంత అంటే 1. ఈ బేస్ కి ఎంత పవర్ రాస్తే 1 ఏ వస్తుంది? 1 రాస్తే 1 వస్తుంది. కాబట్టి ఇది కూడా ఆల్వేస్ 1 అని గుర్తుపెట్టుకోండి. బేస్ పవర్ 1 అయితే ఏమవుతుంది? ఏ వస్తుంది. సో ఈ రెండు సేమ్ ఉంటే దాని వాల్యూ ఎంత? 1. ఎగ్జాంపుల్ రాసినాం అనుకోండి, లాగ్
5 బేస్ 5 ఎంత వాల్యూ ఈజ్ 1 అని చెప్పాలి. సో ఇంకోటి చేంజ్ చేద్దాం. లాగ్ ఏ రాసిన ఇక్కడ బేస్ బి రాసిన దీన్ని ఏమని రాయొచ్చు అంటే ఇట్లా కూడా రాయొచ్చు. ఈ బేస్లను ఇంటర్చేంజ్ చేస్తున్నాను, ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేస్తున్నా. అప్పుడు ఏమని రాయొచ్చు అంటే 1/log బి బేస్ ఏ అని రాయొచ్చు. ఇది బి ఇక్కడ రాసిన ఏ ఇక్కడ రాయాలి అంటే 1/లో రాయాలి. దీనికి కూడా ఎక్కువ ఎగ్జాంపుల్ రాస్తే దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ రాద్దాం. ఏమని రాద్దాం? log 5 బేస్ 3 అని ఉంది. ఇప్పుడు ఏమని రాయొచ్చు దీన్ని 1/log చెప్పండి 3 5 అని ఈ విధంగా 3 5కి 5 3కి ఇట్లా ఇంటర్చేంజ్ చేసిన. సేమ్ ఇంకోటి తీసుకుందాం. లాగ్ ఏ ఉంది బేస్ ఏ, దీన్ని ఇంకో విధంగా కూడా రాయొచ్చు. ఎట్లా రాయొచ్చు అంటే లాగ్ ఏ బై లాగ్ ఏ బై లాగ్ బి. లాగ్ బి అని ఈ విధంగా కూడా రాయొచ్చు. ఇక్కడ బేస్ ఇక్కడ ఏ పెడితే ఇక్కడ 10 పెట్టినాం అనుకో, ఇక్కడ 10 పెట్టాలి. ఇక్కడ 5 పెడితే ఇక్కడ 5 పెట్టాలి. బేస్ రెండు సేమ్ గా పెట్టుకోవాలి. ఓకేనా? అది మన చాయిస్. ఇక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ లాగ్ 5 3 అని తీసుకున్నాం. ఏమని రాయొచ్చు? లాగ్ 5 బై లాగ్ 3 అని రాయొచ్చు. ఈ విధంగా కూడా రాయొచ్చు. ఓకేనా? ఈ విధంగా రాయొచ్చు, ఈ విధంగా రెండు విధాలుగా రాయొచ్చు. ఇవి మనకు ప్రజెంట్ గా లాగరిథంలో ఇంతకు మించి ఎక్కువ ఏముండవు. మనం ఒక్కసారి ఎక్సర్సైజ్ లో కొన్ని చేసే ప్రయత్నం చేద్దాం. చూడండి, టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి పెట్టినాను. ఒక్కసారి ఎక్సర్సైజ్ 1.1 మనం చేద్దాం. ఎక్సర్సైజ్ 1.5లో 10th క్లాస్ కు సంబంధించిన రియల్ నంబర్ అనే చాప్టర్ ఫస్ట్ చాప్టర్ లో 1.5 ఎక్సర్సైజ్ లో లాగరిథం కు సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ మనం డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. లాగ్ 5 బేస్ 25 అని ఇచ్చిండు. లాగ్ 5 బేస్ 25 ఇక్కడ చేస్తున్నాం. ఫస్ట్ వన్ లాగ్ 5 బేస్ 25, లాగ్ 5 బేస్ 25 అని ఇచ్చిండు. ఆన్సర్ ఎంత వస్తుంది అని చెప్పాలి. ఇది చూడండి, దీన్ని ఏమని రాయొచ్చు? ఈ విధంగా రాయొచ్చా? లాగ్ 5 బేస్ 25 ఏమని రాయొచ్చు? 5 స్క్వేర్ అని రాయొచ్చు. 25 అంటే ఏమని రాయొచ్చు? 5 5 25 కాబట్టి 5 స్క్వేర్ అని రాయొచ్చు. బేస్ కు పవర్ ఉంటే ఏమని రాయాలి? ఇక్కడ రాయాలి. కాబట్టి 1/2 అని రాయాలి. లాగ్ 5 బేస్ 5. ఓకేనా? లాగ్ 5 బేస్ 5 ఈ రెండు సేమ్ ఉంటే దాని వాల్యూ ఎంత అన్నాం? 1 అన్నాం. 1/2 ఇంటూ 1 దట్ ఈస్ 1/2 వస్తుంది ఆన్సర్. ఓకేనా? ఈ విధంగా చేస్తాం. లేదు ఇంకో మెథడ్ లో కూడా చేయొచ్చు. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఈ మెథడ్ లోనే ఈజీ మెథడ్ లో స్పీడ్ గా చేయాలి. ఓకేనా? వేరే మెథడ్ లో కూడా చేయొచ్చు. ఇది ఫస్ట్ ప్రాబ్లం. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దాం. కమింగ్ టు ద సెకండ్ ప్రాబ్లం. log 3 బేస్ 8, log 3 బేస్ 81 అని ఉంది. 81 ఏమని రాయొచ్చు? 9 9s అని రాయొచ్చు. ఇంకేం రాయొచ్చు? ఇక్కడ ఏదైతే 3 ఇచ్చిండో ఆ 3 లోకి కన్వర్ట్ చేసుకోవాలి. 81 అంటే ఏమని రాయొచ్చు? 3 టేబుల్లో 81 ఏమని రాయొచ్చు? 3 27s, 3 9s, 3 3s ఈ విధంగా రాయొచ్చు. సో దీన్ని ఏమని రాయొచ్చు? లాగ్ 3 బేస్ పవర్ 4. దీన్ని ఏమని రాయొచ్చు? పవర్ ఇక్కడ వస్తే ఏమని రాయొచ్చు? 1/4 లాగ్ 3 బేస్ 3. దీని వాల్యూ ఎంత? 1. 1/4 ఇంటూ 1 ఈ విధంగా రాయొచ్చు. ఓకేనా? ఈ విధంగా ప్రాబ్లం చేయాలి. చూడండి, ఇది చేద్దాం. థర్డ్ ప్రాబ్లం చేస్తున్నాం. మూడవది లాగ్ 1/16 ఇచ్చిండు. బేస్ ఏమో 2 ఇచ్చిండు. ఈ 16 ఏమని రాయొచ్చు? చేంజ్ చేసుకోవాలి. ఏమని రాయొచ్చు? చూడండి, లాగ్ 1/16 కదా. 2 8s, 2 4s, 2 2s అంటే 2/4 గా రాయొచ్చు. ఓకే, 2/4 గా రాయొచ్చు. ఇప్పుడు ఏం రాయొచ్చు? లాగ్ 2/4 ను పైకి రాస్తే ఏమవుతుంది? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 1/a పైకి రాస్తే a⁻−1 అవుతుంది. సో ఇప్పుడు అట్లా రాద్దాం. 2⁻−4 బేస్ ఏ సేమ్ రాసిన. ఇప్పుడు చూడండి, దానికి పవర్ ఉంది కదా. ఏమని రాయొచ్చు? ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు? దాన్ని పవర్ ఉంది కదా, ఈ పవర్ ఫ్రంట్ లో రాయొచ్చు. సో ఇప్పుడు ఏం రాద్దాం? లాగ్ దానికంటే ముందు ఏం రాయాలి?
-4 లాగ్ ఇక్కడ 2 log 2 బేస్ 2 అని రాయాలి. log 2 బేస్ 2 దీని వాల్యూ ఎంత 1 అంటే -4 × 1 దట్ ఈస్ -4 అని రాస్తాం. ఈ విధంగా రాయాలి. క్లియర్? నౌ ఓకే, ఇది చేద్దాం. ఫోర్త్ వన్ ఏమని రాయాలి? log 1 బేస్ 7. ఇప్పుడు చూడండి, సింపుల్గా ఆన్సర్ ఎంత వస్తుంది వితౌట్ పెన్ ఏం పెట్టకుండా మనం ఆన్సర్ చేయాలి అంటే ఎంత పవర్ పెడితే మనకి ఇవి వస్తాయో చెక్ చేసుకోవాలి. చూడండి, బేస్కు ఎంత పవర్ రాస్తే 1 వస్తుంది, బేస్కు 0 రాస్తే 1 వస్తుంది. సో ఆన్సర్ ఏమని చెప్పొచ్చు? డైరెక్ట్ 0 అని చెప్పొచ్చు. ఇక్కడ కూడా చెప్పొచ్చు. చూడండి, ఈ 25 ఏమో రాయొచ్చు మనం 5 స్క్వేర్ అంటే రూట్ పెట్టినాను అనుకోండి, ఇది క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది? ఇక్కడ ఓన్లీ 5 వస్తుంది. అంటే అది రూట్ అంటే ఎంతకి ఈక్వల్? 5 స్క్వేర్ రాసినావు. దీన్ని క్యాన్సిల్ చేయాలంటే ఎంత రాయాలి? 1/2 రాయాలి. ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఓన్లీ 5 వస్తుంది. అంటే ఆన్సర్ ఏమవుతుంది? 1/2 అవుతుంది. అట్లా చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా చెక్ చేయొచ్చు. log 3 ఉంది, 81 ఏమో రాయొచ్చు 3/4 అవుతుంది. ఇట్లా ఎప్పుడైతే 4 వచ్చిందో ఆ 4 ఇక్కడ రాస్తాం, 1/4 అవుతుంది. 1/4 అవుతుంది. సేమ్ ఇది కూడా ఆ విధంగా చేస్తాం. ఆ విధంగా ప్రాబ్లం చేయాలి. ఇది ఆన్సర్ ఇస్ 0. లేదు ఇంకో మెథడ్లో రాస్తుంటే కూడా రాయొచ్చు. చూడండి, ఇంకో మెథడ్లో మనకు తెలియదు కాబట్టి ఏమని రాస్తాం? log 1 బేస్ 7. దీన్ని సపోజ్ ఎక్స్ అని అనుకుందాం, తెలియదు కాబట్టి ఎక్స్ అని తీసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇది లాగరిథం ఫామ్. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లోకి రాస్తే ఏమవుతుంది? 7 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 1 అవుతుంది. 7 పవర్ ఎక్స్ అట్లనే రాస్తాం. ఈ 1 ఏమని రాయొచ్చు? 7 పవర్ 0 రాయొచ్చు. బేసులు సేమ్ ఉంటే పవర్స్ కూడా ఈక్వలే. సో ఎక్స్ ఈక్వల్ టు 0 ఈ విధంగా కూడా రాయొచ్చు. ఎక్స్ ప్లేస్ ఎంత 0 అని కూడా చెప్తాం. ఓకే, క్లియర్? నౌ ఫిఫ్త్ వన్ లాగ్ ఇచ్చిండు, రూట్ ఎక్స్ ఇచ్చిండు, బేస్ ఎక్స్ ఇచ్చిండు. రూట్ ఎక్స్ని ఏమని మనం చేంజ్ చేయొచ్చు? రూట్ ఎక్స్ని ఏమని రాయొచ్చు అంటే లాగ్ ఎక్స్ పవర్ 1/2 అని రాయొచ్చు. బేస్ ఎక్స్ అనేది అట్లా రాస్తాం. సో ఏదైతే ఈ పవర్ ఉందో ఆ పవర్ ఫ్రంట్ లోకి వస్తుంది. సో 1/2 లాగ్ ఎక్స్ బేస్ ఎక్స్ అని రాస్తాం. దీని వాల్యూ ఎంత? 1. 1/2 × 1 దట్ ఈస్ 1/2 అని రాస్తాం. క్లియర్ దట్? నౌ గో టు ద సిక్స్త్ ప్రాబ్లం చేస్తున్నాం ఇప్పుడు. లాగ్ 512 బేస్ 2. 512ని 2 లోకి కన్వర్ట్ చేసుకోవాలి, 2 పవర్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అంటే 512 తెలియనప్పుడు ఇట్లా ఎల్సిఎం మెథడ్లో చేస్తాం, ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో. సో ఇట్లా 2 మొత్తం చేస్తే 2 పవర్ 9 వస్తుంది. మీరు చేసి చూడండి, 2 పవర్ 9 వస్తుంది. లాగ్ 2 పవర్ 9 బేస్ 2. ఇప్పుడు పవర్ వచ్చింది కదా, ఈ పవర్ను ఫ్రంట్లో రాసేయాలి. ఏమొస్తుంది? 9 log 2 బేస్ 2. దీని వాల్యూ ఎంత? 1. 9 × 1 దట్ ఈస్ 9 అని చెప్తాం. క్లియర్? సేమ్ ఇప్పుడు సెవెంత్ వన్. గో టు ద సెవెంత్ వన్ ఏమని రాయొచ్చు? లాగ్ 0.01 బేస్ 10 అని ఇచ్చిండు. 0.01 ఏమని రాయొచ్చు మనం? డెసిమల్ ఫామ్ ఇచ్చిండు, దశాంశ రూపం ఇచ్చిండు. దాన్ని ఏం చేద్దాం? ఇట్లా రాసుకోవచ్చా? 0.01 జస్ట్ 1/100 అని రాయొచ్చా? చూడండి, డెసిమల్ ఆఫ్టర్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ కాబట్టి 2 zeros పెడతాం. ఇట్లా రాయొచ్చు. దీన్ని ఏమని రాయొచ్చు? 10 స్క్వేర్ అని రాయొచ్చు. దీన్ని ఏమని రాయొచ్చు? 10 పవర్ -2 అని రాయొచ్చు. ఓవరాల్గా ఈ ప్లేస్లో ఏమని రాయొచ్చు మనం? 10 పవర్ -2 అని రాయొచ్చు. అది రాస్తున్నాను. లాగ్ 10 పవర్ -2 బేస్ 10. ఇది ఫ్రంట్లోకి వస్తుంది. -2 × log 10 బేస్ 10. దిస్ వాల్యూ ఈజ్ 1. సో -2 × 1 దట్ ఈస్ -2 అని రాస్తాం. క్లియర్ దట్? ఓకే, సేమ్ ఇప్పుడు ఎయిత్ వన్ చేస్తున్నాం. ఎయిత్ వన్ ఎక్కడ ఉంది? ఇక్కడ. లాగ్ 8 బేస్ 27 2/3. ఓకే, ఇప్పుడు ఇది 2/3 ఉంది కదా బేసు, ఇది కూడా 2/3 లోకి కన్వర్ట్ చేద్దాం. ఏమని రాయొచ్చు? లాగ్ 8 ఏమని రాయొచ్చు? 2 పవర్ 3 అని రాయొచ్చు. 27 ఏమని రాయొచ్చు? 3 పవర్ 3 అని రాయొచ్చు. బేస్ 2/3 సేమ్. ఎప్పుడైనా చూడండి, a పవర్ m b పవర్ m ఉంటే దీన్ని a/b హోల్ పవర్ m అని రాయొచ్చు. సో లాగ్
2/3 హోల్ పవర్ m. m అంటే ఇక్కడ ఏది, వాట్ ఈజ్ m? m అంటే ఇక్కడ 3, 2/3. ఈ పవర్ ఇక్కడ ఫ్రంట్ లోకి రాస్తాం 2 log 2/3 2/3. ఈ రెండు సేమ్ ఉన్నాయి కదా, కాబట్టి దీని వాల్యూ ఎంత 1. సో 2 of 1 దట్ ఈస్ 2. ఇది ఆన్సర్. క్లియర్? నౌ 9th వన్ చేద్దాం. 9th వన్, ఇది 9th వన్. ఏమని రాయాలి? 2 పవర్, ఇది ఒక డిఫరెంట్గా ఇచ్చిండు. ఇక్కడ ఏ ఫార్ములా అప్లై చేయాలంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏ పవర్ లాగ్ బి బేస్ ఏ అని ఇచ్చిండు అనుకోండి. ఇక్కడ చూడండి, దీన్ని బేస్ అంటాం, ఇక్కడ కూడా బేసే అంటాం. అప్పుడు ఈ అంతా పోయి జస్ట్ బి ఒకటే మిగులుతుంది. ఇది ఆన్సర్ అవుతుంది. గుర్తుంచుకోండి, ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఏ పవర్ లాగ్ బి బేస్ ఏ, ఇక్కడ బేస్ ఇక్కడ బేస్, రెండు బేస్లు ఉంటాయి. ఇది అంతా క్యాన్సిల్ అయ్యి జస్ట్ బి ఒకటే మిగులుతుంది. ఇది సో అదొకటి, ఇదొకటి గుర్తుంచుకోండి. ఎప్పుడైనా చూడండి, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అని ఉందనుకోండి, దీన్ని ఏమని రాయొచ్చు, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ అని 2 టైప్స్గా రాయొచ్చు. ఓకేనా? ఆ విధంగా రాస్తున్నాం దీన్ని. ఫస్ట్ మొదటగా ఏమని రాయాలి, 2 పవర్ 2 ప్లస్ లాగ్ 3 బేస్ 2 అని ఉంది. దీన్ని 2 పవర్ 2 ఇంటూ 2 పవర్ లాగ్ 3 బేస్ 2 అని రాయొచ్చు. ఓకే, 2 పవర్ 2 అంటే ఎంత 4. దీన్ని ఏమని రాయొచ్చు, ఎంత క్యాన్సల్, ఎంత క్యాన్సల్, ఎంత మిగులుతుంది 3. ఆన్సర్ ఏమవుతుంది 12 అవుతుంది. ఈ విధంగా చేస్తా. ఓకే, దిస్ ఈస్ ద 1.1లో ఉన్న 9 ప్రాబ్లమ్స్ చేసినాం. ఇప్పుడు ఇక్కడ చేస్తే, ఇప్పుడు సెకండ్ వన్ చేస్తే, ఇది నెక్స్ట్ వీడియోలో చేద్దాం. వీడియో లెంతీగా అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్ని చేసే ప్రయత్నం చేద్దాం. మీరు ఖచ్చితంగా షార్ట్ కట్ మెథడ్లో వీటిని గుర్తుంచుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా 81 ఉంటే 81 3 పవర్ 4 అని రాయొచ్చు. కాబట్టి ఇది బేస్కి పవర్ ఉన్నప్పుడు డైరెక్ట్ 1/4 అని రాస్తాం. సేమ్ ఇది 5 స్క్వేర్ రాయొచ్చు కాబట్టి బేస్కి పవర్ ఉంది కాబట్టి డైరెక్ట్ 1/2 అని రాస్తాం. ఇక్కడ 1 దీన్ని 2 పవర్ 4 అని రాయొచ్చు. 2 పవర్ 4ని పైకి రాస్తే 2 పవర్ -4 అవుతుంది. -4 అంటే డైరెక్ట్ ఏమవుతుంది, -4 ఇస్ ద ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు చూడండి, బేస్కి ఎంత పవర్ రాస్తే 1 వస్తుంది, 0 కాబట్టి ఆన్సర్ 0. దీనికి √1/2 కదా, √1/2ని ఏమని రాయొచ్చు 1/2. సో ఆన్సర్ ఇస్ 1/2. ఇట్లా 512 కదా, 512ని ఏమని రాయొచ్చు 2 పవర్ 9 కాబట్టి ఆన్సర్ ఇస్ 9 అని చెప్తాం. ఇక్కడ చూడండి 0.01 ఉంది కదా, దీన్ని డెసిమల్ నుంచి ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ చేస్తే ఏమని రాయొచ్చు 10 పవర్ -2 అని రాయొచ్చు. డైరెక్ట్ -2 ఇస్ ద ఆన్సర్ అని చెప్తాం. ఇక్కడ దీన్ని కూడా అట్లా రాస్తే 2/3 హోల్ పవర్ 3 అని రాస్తాం కదా, 3 అని రాస్తే ఇది ఫ్రంట్కి వస్తుంది కాబట్టి ఆన్సర్ ఇస్ 3 అని చెప్తాం. ఇది చూడండి 2 పవర్ 2 అంటే ఎంత 4. దీన్ని ఈ 2 ఇది క్యాన్సిల్ అయిపోతే ఇంటూ 3, ఆన్సర్ ఇస్ 12 అని చెప్తాం. ఇట్లా డైరెక్ట్గా మనం ఆ క్వశ్చన్కు ఆన్సర్ చేయొచ్చు. సో ఇవి నెక్స్ట్ వీడియోలో చేద్దాం. వీడియో లెంతీగా అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ పార్ట్ను డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు చూస్తూనే ఉండండి. మీకు ప్రతి చాప్టర్ నుంచి ఈజీ మెథడ్లో ఎట్లా గుర్తుంచుకోవాలి అనే విషయాలను మీకు గుర్తు చేస్తూ